ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ హడావుడి, క్రిస్మస్ సంబరాలు, ఎంతో షాపింగ్, ఘనంగా ఎన్నో కొనుక్కోవటం, ఎందరెందరికో ఏవేవో ప్రజెంటేషన్లు ఇవ్వటం. అంతేకాదు, వెంటనే మనకు నూతన సంవత్సరం కూడా వస్తుంది. క్రిస్మస్ ఆనందం కంటే నూతన సంవత్సరం ఆరంభం ఆనందం ఎక్కువ ఉంటుంది. పిల్లల్లో ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, వృద్ధుల్లో ఏంటి, ఎవరికైనా క్రొత్త సంవత్సరంలో ప్రవేశించాం అనే ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా పాత క్యాలెండర్ని తీసివేసి క్రొత్త క్యాలెండర్ పెట్టుకోవటం, పాత వాటిని ప్రక్కన పెట్టేయటం, పాతవి గతించెను క్రొత్త వాయును, ఈ మాటను మనం స్మరణం చేసుకోవటం చాలా గొప్ప విషయం. బ్రతికి ఉండట కన్నా భాగ్యంబు లేదయా అన్నారు కదా పెద్దలు. మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశించడం కూడా ఎంతో గొప్ప విషయం. అలాగే కానుకలు పంచుకుంటూ ఉంటాం, మరి క్రొత్తగా డైరీలు ఇస్తూ ఉంటాం, క్యాలెండర్లు ఇస్తూ ఉంటాం. కాబట్టి అసలు క్యాలెండర్ ఎందుకు? ఈ రోజుల్లో క్యాలెండర్ లేని ఇళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొబైల్లోనే అన్నీ చూసుకుంటున్నాం. అయినప్పటికీ మన క్యాలెండర్ గురించి మనకు బాగా తెలుసు. మరి యూదుల క్యాలెండర్ గురించి కూడా మనం తెలుసుకుంటే మంచిది. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు. అయితే ఒకసారి ఈ మాటలు కూడా విందాం. యూదుల క్యాలెండర్. యూదుల క్యాలెండర్లో ఎన్ని రోజులు ఉంటాయి? యూదులు ఏ క్యాలెండర్ని ఉపయోగిస్తారు? వారి క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? ఆ నెలల పేర్లు ఏమిటి? ఒక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆ రోజుల్లో వారు ఆచరించే పండుగలు ఏమిటి? ఒక్క రోజులో ఎన్ని పొద్దులు ఉంటాయి? యూదుల క్యాలెండర్ గురించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నంబర్ 1, యూదులు ఏ క్యాలెండర్ను ఉపయోగిస్తారు? లూనార్స్ అనే క్యాలెండర్ని ఉపయోగిస్తారు. ఇది చంద్రుని బేస్ చేసుకుని ఉంటుంది. మనమైతే సోలార్ క్యాలెండర్ని ఉపయోగిస్తాం. ఇది సూర్యుని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి మనకు సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. యూదులకు సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఆ కాల వ్యవధి వేరుగా ఉంటుంది. చంద్రుడైతే భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ కాల వ్యవధి వేరుగా ఉంటుంది. రెండవదిగా, వారి క్యాలెండర్ ప్రకారం సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? మనకులాగా వాళ్ళకి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. మనకులాగా వాళ్ళకి సంవత్సరానికి 12 నెలలే, కానీ ఒక్కసారి 3 సంవత్సరాలకు ఒకసారి మొదటి నెలకు 12 నెలలకు మధ్యలో ఒక నెల వస్తుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మొదటి నెలకు 12 నెలలకు మధ్యలో ఒక సంవత్సరం వస్తుంది, ఒక నెల వస్తుంది. ఇది సంవత్సరంలో ఒక్కసారి ఏంటంటే మొదటి నెలకు 12వ నెలకు మధ్యలో ఒక్క నెల వస్తుంది. అంటే అదే 13వ నెల. దాని పేరు వేదార్. ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. ఈ విధంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 13 నెలలు ఉంటాయి. మూడవదిగా, మిగిలిన 12 నెలల పేర్లేంటి? ఒక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆ రోజుల్లో వారు ఆచరించే పండుగలు ఏంటి? నంబర్ 1, మొదటి నెల అబీబు లేదా నీసాను. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నీసాను మాసమున అనగా ప్రథమ మాసమున. ఈ నెల మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో వస్తుంది.
ఈ నెలలో 30 రోజులు ఉంటాయి. ఈ నెలలో వారు జరుపుకునే పండుగలు ఏంటి? 10వ రోజు పస్కా పండుగ కొరకు పస్కా పశువుని సిద్ధపరుస్తారు. నిర్గమకాండము 13వ అధ్యాయము 2వ వచనం. 14వ రోజు పస్కా పశువుని వధిస్తారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనము. 15వ రోజు పొంగని రొట్టెల పండుగ చేస్తారు. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 17వ వచనము. 16వ రోజు ప్రథమ ఫలముల పండుగ. లేవికాండము 23వ అధ్యాయము 10వ వచనము. 21వ రోజు పస్కా పండుగ మరియు పులియని రొట్టెల పండుగతో ముగుస్తాయి. 2వ నెల జీవ్ లేదా అయార్. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. జీవ్ అను 2వ మాసమున. ఈ నెల ఏప్రిల్ మే మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. ఈ 29 రోజుల్లో వారికి ఎటువంటి పండుగలు కూడా లేవు. 3వ నెల సీవాను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. సీవాను 3వ నెలలో. ఈ నెల మే నుంచి జూన్ మధ్యకాలంలో వస్తుంది. 30 రోజులు ఉంటాయి. ఈ నెల 2వ తారీఖున పెంతెకొస్తు పండుగ ఉంటుంది. లేవికాండము 33వ అధ్యాయము 15 నుంచి 21 వచనాలు. 4వ నెల తమ్మూజు. జకర్యా 8వ అధ్యాయము 19వ వచనము. ఈ నెల జూన్ నుండి జూలై మధ్యకాలంలో వస్తుంది. 29 రోజులు ఉంటాయి. ఈ 29 రోజులు వారికి ఏ పండుగ లేదు. 5వ నెల అబ్. జకర్యా 8వ అధ్యాయము 19వ వచనము. ఈ నెల జూలై నుండి ఆగస్టు మధ్యకాలంలో వస్తుంది. 30 రోజులు ఉంటాయి. ఏ పండుగ లేదు. 6వ నెల ఏలూలు. ఏలూలు. నెహెమ్యా 6వ అధ్యాయం 15వ వచనము. ఆగస్టు సెప్టెంబరు మధ్యలో వస్తుంది. 29 రోజులు ఉంటాయి. ఏ పండుగ లేదు. 7వ నెల ఏతనేము లేదా తిప్రి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము. ఈ నెల సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యలో వస్తుంది. 30 రోజులు ఉంటాయి. ఈ నెలలో వారు ఆచరించే పండుగలు: మొదటి రోజు శృంగధ్వని పండుగ. లేవికాండము 23వ అధ్యాయము 24వ వచనము. 10వ రోజు ఉపవాస దినము. అపొస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయం 9వ వచనము చూడండి. 15వ రోజు పర్ణశాలల పండుగ. లేవికాండము 23వ అధ్యాయము చూడండి. 8వ నెల బూలు లేదా హస్వాన్. 1వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 38వ వచనము. ఈ నెల అక్టోబర్ నుండి నవంబర్ మాసాల మధ్య వస్తుంది. ఈ నెలలో 29 లేదా 30 రోజులు ఉంటాయి. అయితే ఈ నెలలో ఎలాంటి పండుగలు కూడా లేవు. 9వ నెల కిస్లేవు. జకర్యా 7వ అధ్యాయం 1వ వచనం. నవంబరు డిసెంబరు మధ్యలో వస్తుంది. 29 లేదా 30 రోజులు ఉంటాయి. ఈ నెలలోనూ ఏ పండుగ లేదు. 10వ నెల టెబేతు. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. డిసెంబర్ నుండి జనవరి మధ్యకాలంలో వస్తుంది. ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. ఏ పండుగ లేదు. 11వ నెల సెబాటు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. జనవరి నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో వస్తుంది. 30 రోజులు ఉంటాయి. ఏ పండుగ లేదు. 12వ నెల అదారు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ఫిబ్రవరి నుండి మార్చి మధ్యలో వస్తుంది. 29 లేదా
30 రోజులు ఉంటాయి. ఈ నెల 15వ తారీఖున పూరీము పండుగని ఆచరిస్తారు. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనము. చివరిగా యూదులకు ఒక్క రోజులో ఎన్ని పొద్దులు ఉంటాయి? యూదులు సూర్యాస్తమయం నుండి తిరిగి సూర్యాస్తమయం వరకు ఒక్క రోజుగా భావిస్తారు. కాబట్టి రోజుకు వారికి 8 పొద్దులు ఉంటాయి. రాత్రి 4 పొద్దులు, ఉదయం 4 పొద్దులు. రాత్రి మొదటి పొద్దు సూర్యాస్తమయం నుండి రాత్రి 9 గంటల వరకు, రెండవ పొద్దు రాత్రి 9 నుండి మధ్యరాత్రి వరకు, మూడవ పొద్దు మధ్యరాత్రి నుండి తెల్లవారుజాము వరకు 3 గంటల వరకు, నాలుగవ పొద్దు తెల్లవారుజామున 3 గంటల నుండి సూర్యోదయం వరకు. ఉదయం పొద్దులైతే 4, 1 సూర్యోదయం నుండి ఉదయం 9 గంటల వరకు, రెండవది ఉదయం 9 నుండి మధ్యాహ్నం వరకు, మూడవ పొద్దు మధ్యాహ్నం నుండి సాయంత్రం 3 గంటల వరకు, నాలుగవ పొద్దు సాయంత్రం 3 గంటల నుండి సూర్యాస్తమయం వరకు. ఇలా యూదులకు 8 పొద్దులు ఉంటాయి. పొద్దు అనగా జాము. ఈ విధంగా యూదుల క్యాలెండర్ పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా. మన వాక్య ధ్యానంలో ఈ విషయాలు మనకు ఎంతో ఉపయోగం కదా. ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి, నా కొరకు ప్రార్థించండి. దేవుడు మన అందరి ప్రార్థనలు ఆలకించేవాడు. ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉండేవాడు. శిశువుగా మన కుటుంబాల్లో కూడా పుట్టడం, అంతేకాదు ఆయన మన హృదయాల్లో పుట్టాలి, మన గృహంలో పుట్టాలి, మన జీవితంలో పుట్టాలి. ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కావాలి. క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకందరికీ తెలియచేస్తూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.